సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాను రాను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే దానిలో చూస్తున్నటువంటి డెవలప్మెంట్ రోజు రోజు ఎవరి ఊహకు అందకుండా అయిపోతుంది. నేను నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడుంది, ఒకవేళ మనం ఈ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుందా, ఏ ఏరియాలో అయితే రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి, ఆ ఏరియాలో ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది చూసిన తర్వాత అది అసలు ఎలా సాధ్యమైంది, అది అసలు ఎలా చెయ్యొచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలనిపించి అందులో ఎక్స్పర్ట్ అయిన సాయి రమేష్ గారిని పిలిచాం. ఒకసారి ఆయనతో మాట్లాడి మనం కూడా చూద్దాం అసలు ఆ టూల్ని ఎలా యూస్ చేస్తుంది. ఎందుకంటే అది గూగుల్ టూల్గా తెలుస్తోంది, ఎట్లా యూస్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూద్దాం. నమస్తే అండి. ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో ఎక్కడన్నా మనం ఇన్వెస్ట్ చేయాలంటే, అంటే ఏదన్నా ల్యాండ్ కొనాలన్నా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఇలాంటి వాటికి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాకి మనం వెళ్ళి చెక్ చేసుకోవటము, లేదు అంటే ఏజెంట్లు ఎవరినన్నా మనం కన్సల్ట్ చేయటం చేసేవాళ్ళు. వాటితోటి వేటితోటి కూడా పని లేకుండా ఏఐ టూల్ మంచిగా ఎక్కడ ఎలా ఉంది, ఏంటి, హై రైజ్ ఉన్నాయా, నార్మల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయా, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున మనకు పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చెప్పేటువంటి సిచ్యుయేషన్ వచ్చేసింది. నేను ఒక వీడియో చూశానండి నిన్న. ఆ వీడియో మీకు కూడా పంపించాను, ఒకసారి చూడండి. అసలు అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు మీరు మాకు చెప్పాలి. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏఐ టూల్స్లో చాలా మంచిగా అడ్వాన్స్డ్ రాబోతున్నాయి. అందులో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, గూగుల్ వాళ్ళది ఒక డేటా, ఓపెన్ డేటా ఒకటి రిలీజ్ చేశారు. దాని పేరు వచ్చేసరికి ఓపెన్ బిల్డింగ్స్ 2.5D ఉంది. దానిలో ఏంటి అంటే, మనం పర్టికులర్గా ఒక ఏరియా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి. హైదరాబాద్ ఏరియాలో ఎక్కడ బిల్డింగ్స్ పెరుగుతూ వచ్చినాయి అంటే, ముఖ్యంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2016 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే, 2016 నుంచి ఇప్పటి వరకు ఏ ఏరియాలో బిల్డింగ్స్ పెరుగుతూ వచ్చినాయి అని చెప్పి ఆ ఇమేజ్ మొత్తం మనం చూడొచ్చు, ఒక వీడియో లాగా చూడొచ్చు. అలాగే ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాలో 2016 నుంచి ఈ రోజు వరకు బిల్డింగ్స్ ఎన్ని పెరిగినాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, ఆ ఏఐ టూల్తో ఈ విధంగా మనం ఆ ప్రిడిక్షన్ అనేది చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే అక్కడ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, హై రేజ్ పెరుగుతున్నాయా అనేది కూడా మనం లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎవరైనా కూడా చెక్ చేసుకునేలాగా అందుబాటులో ఉంది. ఒకసారి చూపిస్తారా? తప్పకుండా మ్యామ్. సో మనకేంటంటే గూగుల్ ఓపెన్ బిల్డింగ్స్ అని చెప్పి ఇదివ్వండి, ఈ విధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికి కావాలన్నా కూడా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఒక ఏరియా చూపిస్తానండి, సెట్ చేసి చూపిస్తాను. నేను చూసిన దాంట్లో బెంగళూరు ఉందండి, మీరు హైదరాబాద్ చూపిస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లొకేషన్ సెట్ చేస్తున్నానండి, హైదరాబాద్ అని చెప్పి సెట్ చేస్తున్నా. హైదరాబాద్ తెలంగాణ అని సెట్ చేస్తే హైదరాబాద్ తెలంగాణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి ఏ ఏరియాలో మనకి దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి అనేది మొత్తం కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది. రెడ్ కలర్ ఏంటంటే హై రేజ్, ఎక్కడైతే హై రేజ్ బిల్డింగ్స్ ఉన్నాయో హైటెక్ కూడా రెడ్ కలర్ లో చూపిస్తుంది. సో గ్రీన్ కలర్ లో వచ్చేసరికి ఎక్కడెక్కడ ఏరియా వైజ్ గా పెరుగుతున్నాయి అనేది మనం ఇయర్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే ఏ ఇయర్ లో ఎలా మారింది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చూపిస్తున్నా. హైదరాబాద్ లో కాజాగూడ, రాయదుర్గం ఈ ఏరియాలు అన్నీ ఉన్నట్టుగా పెట్టి 2016 నుంచి ఇప్పటి వరకు ఎలా మారింది అనేది వీడియో చూడొచ్చు అండి. 2016 నుంచి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఎక్కడెక్కడ గ్రోత్ అయిందో మొత్తం మనకి ఈ విధంగా మ్యాప్లో చూపించేస్తుంది. ఇంకా ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే, ఒక పర్టికులర్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ వరకు కావాలంటే మాదాపూర్ వరకు మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసి అక్కడ 2016 నుంచి 2023 వరకు బిల్డింగ్ కౌంట్ అనేది ఎలా మారిందో కూడా మనకి ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా హైట్ వైజ్ గా కూడా ఇక మనకి ఇక్కడ బిల్డింగ్ హైట్ గ్రీన్ కలర్ ఉంటే మన నార్మల్ అన్నట్లుగా, అది కనుక మనకి రెడ్ కలర్ ఉంది అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అని చెప్పి. సో మనం బిల్డింగ్ ప్రెజెన్స్ వైజ్ గా మార్చుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి. ఇది ఓపెన్ డేటా అండి, అంటే గూగుల్ వాళ్ళు ఇది ఫ్రీగా ఇచ్చారు. దీన్ని వాడుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ డెవలపర్ అనుకోండి, దీన్ని వాడుకుని నేను కొన్ని యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంటుంది. బేసిక్ గా ఇది రిలీజ్ చేసింది డెవలపర్స్ కోసం. ఇప్పుడు ఎవరైనా కూడా డెవలపర్స్ ఏం చేయొచ్చు అంటే, డెవలపర్స్ వర్షన్ ఇది. సో ఇప్పుడు డెవలపర్ ఎవరైనా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఉపయోగించుకుని ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకో. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా బెస్ట్ యాప్స్ వస్తాయి అన్నదానికి ఇది ఎగ్జాంపుల్ అండి. కానీ ఇది హెల్ప్ఫుల్ కదండి, చూపించేదంతా కూడా అంటే జెన్యూన్ 100% జెన్యూన్ అండి. ఎందుకంటే మీకు అన్ని కూడా శాటిలైట్ ఇమేజెస్ ని బేస్ చేసుకుని ఇది తీసుకుంటుంది. చాలా యాక్యురేట్ ఉంటుంది, చాలా యాక్యురేట్ అండి. మీకు అది యాక్యురేటా కాదా కూడా అక్కడే చూపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డింగ్ ప్రెజెన్స్ అని పెట్టానండి. బిల్డింగ్ ప్రెజెన్స్ అని పెట్టిన దగ్గర ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది, 0.75% అంటే 75% అబోవ్ కాన్ఫిడెంట్ గా ఉందా, లేదు ఇంకా తక్కువ ఉందా, 50% ఉందా కూడా చూపించేసింది.
మీకు అక్కడ డేటా అనేది చాలా యాక్యురేట్ ఉంటుంది. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి నిజానికి. అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అది ఏదైనా కూడా భూమి కావచ్చు, లేకపోతే ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఏదైనా. ఆల్రెడీ కొన్ని యాప్స్ డెవలప్ చేస్తున్నారు. ఎలా వస్తాయి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ 100 క్వశ్చన్లు అడిగేది. మనం ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు అలా కూడా కాదు, 100 క్వశ్చన్స్ అడిగేది. మీరు ఓపెన్ ప్లాట్ మీద చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అన్ని దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా సజెషన్స్ వచ్చేస్తాయి. మనం ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి అది తీసేసుకుంటుంది. అదే తీసుకుని అంటే దీన్ని యూజ్ చేసి డెవలప్ చేస్తున్నారు అలాంటి యాప్స్. ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న యాప్స్ అయితే కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఇది గూగుల్దే కదండి? ఇది గూగుల్ దండి. ఇది గూగుల్ ఓపెన్ ప్రాజెక్ట్. సో ఈ డేటా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు దాన్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దాన్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెవలపర్ అనుకోండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను, హైదరాబాద్ సంబంధించిన మొత్తం డేటా డౌన్లోడ్ చేసి ఎవరన్నా హైదరాబాద్లో ఇలా వెతకగానే వచ్చేలాగా నేను ఆ డేటా మొత్తాన్ని కూడా కనిపించేలాగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అంటే ఏరియా పెడితేనే ఆ ఏరియాలో ఎలా ఉందో చూపిస్తుందా, లేకపోతే మనం ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఎక్కడ బాగుంటుంది అని అడిగినా కూడా చూపిస్తుందా? ప్రస్తుతానికైతే దీన్ని యూజ్ చేసి మనం చేసుకోవాలండి. అది అంటే ఈ డేటా ఉపయోగించుకుని ఓవరాల్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్లో ఏ ఏరియాలో బాగా ర్యాపిడ్గా హై రేజ్ పెరుగుతుంది, హై రేజ్ ఎక్కడ పెరుగుతున్నాయి అని చూసుకుంటే ఇక్కడ కూడా చూపిస్తుంది ఏంటంటే మోస్ట్లీ నానక్రమ్ కూడా కోకాపేట ఏరియా ఎక్కువగా చూపిస్తుంది. సో అక్కడ మనకి ఏంటంటే నిజంగానే అండి అటు సైడే ఎక్కువ ఉంది. హై రేజ్ ఎక్కడెక్కడ పెరుగుతున్నాయో మనకి అక్కడ అలా చూసుకుంటూ దాన్ని బట్టి మనం మన అప్లికేషన్లో ఎవరైనా సెట్ చేసినప్పుడు వచ్చేలాగా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మీకు డెవలపర్స్ వర్షన్ కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నాను. ఓకే, అంటే ఇది నార్మల్ పబ్లిక్ కంటే కూడా డెవలపర్స్ పబ్లిక్ కూడా నార్మల్ పబ్లిక్ కూడా చెక్ చేసుకోవచ్చు బేసిక్గా ఇప్పుడు మీరు చూపించిన విధంగా. కానీ డెవలపర్స్ ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక మ్యాప్ ఉంది, హైదరాబాద్ మ్యాప్ మొత్తం ఉంది, మనం చూసుకుని డెసిషన్ తీసుకోవడం కష్టం. దీన్ని వాళ్ళు సింప్లిఫైడ్ చేస్తారు ఏరియా వైజ్ గా. ఏ ఏరియాలో బాగా తక్కువ టైంలో, అంటే మనం ఇక్కడ 2016 నుంచి 2023 వరకు చూపిస్తుంది. దానిలో వాళ్ళు ఎలా చూస్తారు, లాస్ట్ 1 year లో ఎక్కడ కొత్తగా స్టార్ట్ అయినాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, లాస్ట్ 3 months లో, లాస్ట్ 1 month లో ఎక్కడ హై రేజ్ బాగా పెరిగినాయి, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగినాయి. అయితే ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టూల్స్ ఉపయోగించుకోండి. ఎందుకంటే రియలిస్టిక్ డేటా చెప్పేటప్పుడు నిజమో అబద్ధం చెప్పడం అది ఇది మారొచ్చు కానివ్వండి, అక్కడ ఉన్న డేటాని బేస్ చేసుకుని ఇచ్చిన దానిలో మనకి ఎటువంటి ఇది ఉండదు. యాక్యురసీ కూడా ఉంది కదా, ఇంకేముంది. సో అంతా కూడా కంప్లీట్ శాటిలైట్ ఇమేజెస్ నుంచే మీకు ఇది అంతా కూడా డేటా రావడం. దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి నిజానికి. ఖచ్చితంగా మ్యామ్, ఎందుకంటే ఎవరి మాటలో నమ్మి మోసపోయేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో అన్ని మోసాలే కదండి, మాక్సిమం మోసాలు చేస్తుంటారు. అందరినీ అనను, చాలా మాక్సిమం మోసాలు ఎన్ని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అయితే చాలా మందిని అరెస్టులు కూడా చూసాం మనం. హైదరాబాద్ మీద చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాం. అవును, గూగుల్ ఎర్త్ ఉందండి. బేసిక్గా గూగుల్ ఎర్త్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, దానిలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారిందో మొత్తం. అంటే 2022లో ఎలా ఉంది, 2012లో ఎలా ఉందో కూడా మనం పాతవి చూడొచ్చు. అంటే ఎలా అయితే వీడియోస్ మనం ప్లే చేసి చూస్తాం పాత, గూగుల్ మ్యాప్ లో 2012లో ఈ లొకేషన్ ఎలా ఉందో కూడా చూడొచ్చు. సో ఇక్కడ టెక్నాలజీని ప్రాపర్ గా ఉపయోగించుకున్న వాళ్ళు బెనిఫిట్ పొందుతారండి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కరెక్ట్, థ్యాంక్స్ అండి, చాలా అన్ని కూడా డీటెయిల్డ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.